నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు మృతి. ఘటనా స్థలిలో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం, ధృవీకరించని పోలీసులు. నీటిపారుదల శాఖ ఏడబ్ల్యూ నికేష్ కుమార్ కు 14 రోజుల రిమాండ్. చంచల్గూడ జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు. మేడ్చల్లోని కాటన్ గోదాంలో అదుపులోకి మంటలు. 6 అగ్నిమాపక యంత్రాలతో తీవ్రంగా శ్రమించిన సిబ్బంది. హైదరాబాద్ లంగర్ హౌస్ లో రాత్రి బీభత్సం సృష్టించిన కారు. అతివేగంగా వచ్చి ఆటో ద్విచక్ర వాహనం ఢీ, దంపతులు మృతి. తమిళనాడులో తీరాన్ని తాకిన ఫెయింజల్ తుపాను. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది? ఎన్కౌంటర్ ఉదయం 5:30 గంటల సమయంలో ములుగు జిల్లా ఏటూరు నగరం చెల్పాక అటవీ ప్రాంతంలో జరిగింది. కూంబింగ్ దళాలకు గ్రౌండ్స్ బలగాలకు కూంబింగ్ చేస్తుండగా భద్రు దళం ఎదురయ్యారు. ఈ క్రమంలో పరస్పరం కాల్పులు జరిగాయి. ఇందులో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్న దళం పూర్తిగా హతమైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇంకా వీరి పెద్ద నుంచి భారీగా కూడా ఆయుధాలను స్వాధీనం చేస్తున్నారు. 2 AK-47లు ఇతర ఆయుధ సామగ్రిని స్వాధీనం చేస్తున్నారు. ఈ ఉదయం 5:30 గంటల సమీపంలో కూంబింగ్ చేస్తున్న దళాలకు వీరంతా కూడా ఎదురయ్యారు. పరస్పరం కాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో ఇటీవల కాలంలో కూడా ఇంత భారీగా ఎన్కౌంటర్ జరగడం ఇదే ప్రథమం. చెల్పాక అటవీ సమీపంలో తారసపడినటువంటి మావోయిస్టులపై పోలీసులు అనేక పరస్పరం ఎదురు కాల్పులో ఈ ఘటన చోటు చేస్తుంది. ఘటనా స్థలానికి కాసేపట్లో జిల్లా ఎస్పీ సందర్శించనున్నారు. అలాగే అక్కడికి ములుగు ఏరియా ఆసుపత్రికి మృతదేహాలను కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. చెల్పాక అటవీ ప్రాంతంలో ఈ 7 మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. వీరిలో పురుషం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, ఈయన ఈ ఎల్లందు నర్సంపేట కార్యదర్శి, ఇతను చనిపోయాడు. అలాగే 47 రైఫిల్ కూడా ఇతని నుంచి స్వాధీనం AK-47 రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏగోలపు మల్లయ్య, ముస్తాకి దేవాల్, అలాగే జైసింగ్ కిషోర్, కామేష్, వీళ్ళంతా కూడా పార్టీ మెంబర్లు. మొత్తం 7 ఈ ఎదురు కాల్పులో చనిపోయారు. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు దళం పూర్తిగా హతమైనట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఇంకా ఈ ఘటన పూర్తిగా ధృవీకరించట్లేదు. ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి వెళ్లారు. ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది ఇంకా గుర్తించే పనులను మరికొందరు కూడా ఉన్నారు అన్నట్టు సమాచారం తెలుస్తున్నా కూడా ఇప్పటివరకు అయితే మాత్రం 7 అన్నట్టుగా తెలుస్తుంది. భారీగా సంఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లాలో గత కొంతకాలంగా కూడా మావోయిస్టుల కదలికలు పెరిగాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో 2 ఇన్ఫార్మర్లను పోలీసులు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారన్న దాంతో మావోయిస్టులు వారిని అతి దారుణంగా నరికి చంపారు. ఆ తర్వాత ఈ ములుగు, అలాగే ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ విస్తృతంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే మావోయిస్టులు పరస్పరం ఎదురు కాల్పుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రవిచంద్ర, ఈ ఎన్కౌంటర్ లో కీలక మావోయిస్టులు ఎవరైనా మృతి చెందారా? పురుషం మంగు భద్రు అలియాస్ పాపన్న, ఇతను ఇల్లందు అలాగే నర్సంపేట ఏరియా కార్యదర్శి, ఎప్పటి నుంచో కూడా మావోయిస్ట్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. ఇతనితో పాటు అలాగే మల్లయ్య,
ఏగోల మల్లయ్య అలియాస్ మధు DBCM సెక్రటరీ ఏటూరు నాగారం మహదేవ్పూర్ లో పనిచేస్తాడు. వీరిద్దరి వద్ద నుంచి కూడా వీరిద్దరు చాలా కీలకమైన నేతలు. వీరిద్దరి వద్ద నుంచి కూడా AK-47 రైఫిల్ కూడా స్వాధీనం చేస్తున్నారు. వీరితో పాటు మహిళా మావోయిస్టు కూడా జమున కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అలాగే దేవాల్, అలాగే జైసింగ్, కిషోర్, కామేష్ వీళ్ళంతా కూడా ఈ భద్రు దళం అనుచరులు. వీరంతా కూడా హతమైన పూర్తిగా మొత్తం భద్రు దళం పూర్తిగా హతమైనట్టుగా తెలుస్తోంది. రైట్, ధన్యవాదాలు రవిచంద్ర. అక్రమాస్తుల కేసులో అరెస్టైన నీటిపారుదల శాఖ AWE నికేష్ కుమార్కు ACB కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నికేష్ కుమార్ను అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏఈగా పనిచేస్తున్న నికేష్ కుమార్ని ఈరోజు మరొకసారి ACB అధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి అయితే ACB అధికారులు అయితే కొద్దిసేపటి కింద అయితే తరలించడం జరిగింది. అతనికి సంబంధించిన నిన్న ఆయన నివాసాలతో పాటు ఆయన బంధువుల నివాసాల్లో కూడా ACB అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 19 ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో 17 కోట్లకు సంబంధించి కూడా ఆస్తులను అయితే ACB అధికారులు అయితే గుర్తించడం జరిగింది. వ్యవసాయ క్షేత్రం కానీ, తర్వాత కమర్షియల్ బిల్డింగ్లతో పాటు అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్లకు సంబంధించి కూడా భారీగా ఉన్నట్లు అతని పేరు మీద, తర్వాత అతని బంధువుల పేరు మీద కూడా ఈ భూములకు సంబంధించి ఆస్తులపైన కూడా భారీగా ఉన్నట్లయితే ACB అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం అయితే అతన్ని అదుపులో తీసుకొని నిన్న రాత్రి నాంపల్లిలోని ACB కార్యాలయానికి తరలించిన తర్వాత ఈరోజు ఉదయం 6 గంటలకి గుడిమల్కాపూర్లోని ACB న్యాయమూర్తి నివాసంలో 6 గంటలకి ప్రవేశపెట్టడం జరిగింది. జ్యుడిషియల్ రిమాండ్ న్యాయమూర్తి విధించిన వెంటనే తర్వాత అతని గుడిమల్కాపూర్ నుంచి చెంచల్గూడకి కొద్దిసేపటి కింద తరలించారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన ACB అధికారులు న్యాయమూర్తి అయితే విధించడం జరిగింది. అయితే మరొకసారి అతన్ని కస్టడీ తీసుకొని విచారిస్తున్నట్లయితే అతనికి సంబంధించిన ఆస్తుల వివరాలు, మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా ACB అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే అతనికి సంబంధించిన ఆస్తులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లకు సంబంధించి కూడా ACB అధికారులు పరిశీలిస్తున్నారు. కేవలం ఇతను 2014 సంబంధించి కూడా మొదటిగా ఉద్యోగం పొందినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటికి కేవలం 2024 వరకు అతని దాదాపు 10 ఏళ్లలో పాటు 100 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమ సంపాదన కూడబెట్టారని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించారు. కాబట్టి కేవలం అతను సంపాదించిన అక్రమ సంపాదన ఉందా లేదా ఇతరులకు సంబంధించి ఏదైనా బినామీగా ఇతను ఉన్నారన్న కోణంలో కూడా ACB అధికారులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. కస్టడీ తీసుకున్న తర్వాత కస్టడీలో మరికొన్ని విషయాలు తెలుసని ACB అధికారులు అయితే భావిస్తున్నారు. గతంలో ఒక అనుమతి కోసం ఒక బాధితుడి నుంచి కూడా 2,50,000కు సంబంధించి డిమాండ్ చేయగా 1,50,000 ముందస్తుగానే ఇవ్వడం, తర్వాత ఇంకో మిగతా అమౌంట్ ఇస్తున్న సమయంలోనే బాధితుడు ACB అధికారులను ఆశ్రయించి ఆ కేసులో నికేష్తో పాటు మరికొంతమంది ముగ్గురు ACB అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ అయితే తరలించడం జరిగింది. గత ఈ ఏడాది సంబంధించి మే 31న కూడా ఈ కేసును అయితే నమోదు చేసి అయితే జరిగింది. అయితే ఈ నెలలో ఈ ఏడాదిలో జూన్ జూలైకి సంబంధించి అయితే అతను ఈ జ్యుడిషియల్ రిమాండ్కి అయితే వెళ్ళిన తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత అతని ఆస్తులపైన కూడా ACB అధికారులు దర్యాప్తు క్రమంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టారని చెప్పి కూడా వెల్లడించడంతో మరొకసారి అతని నివాసంతో పాటు అతన్ని సంబంధించిన బంధువులకు సంబంధించిన కూడా ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించి ఆస్తులను అయితే భారీగా కూడబెట్టారని గుర్తించారు. కస్టడీలో చాలా విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతను ఎక్కడెక్కడ పనిచేశారో ఆ సమయంలో కూడా వాటి వివరాలు సేకరించి తర్వాత అతను కేవలం హైదరాబాద్లోనే తర్వాత ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా ఏదైనా ఆస్తులు కూడబెట్టారా లేదని కూడా పోలీసులు ACB అధికారులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ఏడాది కాలంలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని, అది కాంగ్రెస్ పేటెంట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ విషయంపై భాజపా నాయకులు ఎవరైనా, ప్రధాని మోదీ, కేసీఆర్ అయినా సరే చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతు పండుగ ముగింపు వేడుకల బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. పాలమూరు అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తుంటే విపక్షాలు కాళ్లల్లో కట్టపెడుతున్నారని
వారి మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దని లగచర్ల రైతులకు సూచించారు. ఎకరానికి 20 లక్షలైనా తీసుకుని భూములు ఇవ్వాలని, ఇంటికో ఉద్యోగం ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, కనీస మద్దతు ధర, రైతు బీమా, బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ది మాత్రమేనని, అది హస్తం పార్టీ పేటెంట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాది కాలంలో 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర ఏ రాష్ట్రంలోనైనా ఉందా అని ప్రశ్నించారు. ఆ అంశంపై భాజపా నేతలు ఎవరైనా, ప్రధాని మోదీ, కేసీఆర్ అయినా సరే చర్చకు రావాలని మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో జరిగిన రైతు పండుగ ముగింపు సభలో సవాల్ విసిరారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలంగాణ రైతాంగానికి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా, 29 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను గాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. బీజేపీ నాయకులను, బీఆర్ఎస్ నాయకులను ఒకరొక్కరికి వస్తారో అందరు కలిసి వస్తారో, ఎట్లొస్తారో అట్లా రాండి. నేను అడుగుతున్న ఈ జిల్లాని, పాలమూరు బిడ్డల్ని, ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్తత తీసుకునేది? మనం గతి లేనోళ్ళమా, చేతగానోళ్ళమా? మనం పరిపాలన చెయ్యలేమా? మనం నిధులు తెచ్చుకోలేమా? మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నా. కేసీఆర్ హయాంలో రైతు రుణమాఫీ జరిగిందా? పంటలకు గిట్టుబాటు ధర దక్కిందా? ఆలోచించాలని సూచించారు. బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో పడుతుంటే భారాస గుండెల్లో పిడుగులు పడుతున్నట్లు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజానికానికి లెక్కలు చెబుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం. మనకు రైతు పండుగ చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటుండ్రు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. 10 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు. 4 విడతలు అన్నాడు. మిత్తి నేనే కడతా అన్నాడు. ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది. ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి 5 సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది మీరు 11,000 కోట్లు అయితే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. మీరు చెల్లించిన అసలు 2,500 కోట్లే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా. ఇవాళ నువ్వు అనొచ్చు, పాలమూరులో మేము లేం కదా, నువ్వు ఎట్లన్నామని. ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా. 5 ఏళ్లలో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసినుంటే ఈ 8,500 కోట్లు మిత్తి కాదు, రైతుల అసలు అప్పుకు సరిపోతుండే. 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారు సాగునీటి ప్రాజెక్టులపై 1,83,000 కోట్లు ఖర్చు చేస్తే 1,02,000 కోట్లు కాళేశ్వరంపైన వేయించేశారని ముఖ్యమంత్రి అన్నారు. ధాన్యం పండి బోనస్ వచ్చి రైతులు పండగ చేసుకుంటుంటే విపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సమైక్య పాలనలో పూర్తి కాని ప్రాజెక్టులు 10 ఏళ్ల భారస పాలనలోనూ ఎందుకు పడావు పడ్డాయని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే కాళ్లలో కట్టెబెడుతున్నారన్న సీఎం పాలమూరుపై బీఆర్ఎస్ కి కోపం, ద్వేషం ఎందుకని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ కాళేశ్వరం ఒక్కదానికే 1,50,000 కోట్ల రూపాయలు తీసుకుపోయింది. 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. కట్టింది కుప్పగూలింది. వెనకడికి కూడా పనిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి 1,50,000 కోట్లు తీసుకుపోతే నా జిల్లా కోసం, నేను పుట్టిన గడ్డ కోసం, ఈ గడ్డ కోసమే ఈరోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడిగితే నేను ఈ నిధులు తేనా అని నేను అడుగుతున్న నా జిల్లా సోదరులను. ఎంతకాలం ఎవడో మనల్ని దత్తత తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి. ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా? ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెప్తే ఇవాళ వాళ్ళ సోయిలో పడ్డారంటే వచ్చే నష్టాన్ని ఆలోచన చేయండి. కొడంగల్లో 1,300 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామని ప్రయత్నిస్తుంటే లగచెర్లలో చిచ్చుపెట్టి కేటీఆర్, హరీష్ రావు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని విమర్శించారు. వారి మాయమాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దని రైతులకు రేవంత్ రెడ్డి సూచించారు. భూములిచ్చిన కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగమిచ్చే బాధ్యత తనదని చెప్పారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా గ్రీన్ ఛానల్లో నిధులు తెచ్చి పాలమూరులో 22 లక్షల ఎకరాలకు నీరు పారిస్తారని చెప్పారు. కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని స్పష్టం చేశారు. కొడంగల్ను నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి లగచర్ల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి ఇవాళ అమాయకులైన మా లంబాడి సోదరులను జైళ్లకు పంపించారు. ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మన కుటుంబాలను ఎప్పుడు కలుసుకుంటామో నేను అడగదలుచుకున్నా, మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను? నేను సాప చుట్టి ఇంటికి తీసుకుపోతానా? మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా? నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. మీకు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధిని అడ్డుకోకండి, మాయ మాటలు వినకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమైతాయి. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని, రైతులు పంట నష్టపోతే పరిహారాన్ని అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే ప్రజా ప్రభుత్వం తమదని అన్నారు. ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు గత ప్రభుత్వం చేయకుండా నిలిపివేసిన రైతు బీమాకు 7,000 కోట్లు చెల్లించామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ పామ్ వంటి పంటలను వేయాలని రైతులను కోరారు. కులగణన, సమగ్ర కుటుంబ సర్వే, దళిత సమాజం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. 2,747 కోట్ల రుణమాఫీ చెక్కులను రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. 255 స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ చెక్కులు పంపిణీ చేశారు. 143 కోట్లతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడంబరంగా నిర్వహించిన రైతు పండుగ కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరుమనిపించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా మొత్తం ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండి చేయి చూపారని, కౌలు రైతులు, ఉపాధి కూలీలకు రైతు బంధును అతిగతి లేదని విమర్శించారు. రైతు పండుగ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను మాయమాటలతో మరోసారి మోసం చేశారన్న ఆయన, కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పేటెంటే అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లే 1,53,00,000 టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు. సీఎం చెప్పిన ప్రాజెక్టులన్నీ అప్పటికీ ఉండగా 2014లో 68 లక్షల టన్నుల వరి మాత్రమే ఎందుకు పండిందని ప్రశ్నించారు. 2024 నాటికి 1,68,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి ఎలా సాధ్యమైందని అడిగారు. కేసీఆర్కు గజ్వెల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నట్లు నిరూపిస్తారా అని ప్రశ్నించారు. నిరూపించకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. అసెంబ్లీ సమయం కోసమే తాము ఎదురు చూస్తున్నామని, మైకులు కట్ చేయకుండా సమయం కేటాయిస్తారా అని అడిగారు. ఏడాది పాలన అసలు రంగును అసెంబ్లీలో బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు తెలిపారు. వృధా ఖర్చులు తగ్గించి జీహెచ్ఎంసీ ఆదాయం పెంచేలా బడ్జెట్ రూపొందించాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2025-26 ఏడాది బడ్జెట్ ఆమోదానికి స్టాండింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రివైజ్డ్ బడ్జెట్తో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్పై కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు బడ్జెట్ ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి దూరంగా ప్రతిపాదనలు ఉన్నాయని ఆరోపించారు. సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం వాయిదా వేశారు. డిసెంబర్ 9 తర్వాత సమావేశం నిర్వహించి బడ్జెట్ ప్రతిపాదనలపై మరోమారు చర్చించనున్నట్లు మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునీరాబాద్ సీసీఐ గోదాములో మంటలు అదుపులోకి వచ్చాయి. గత రాత్రి నుంచి ఎగిసిపడుతున్న మంటలను 6 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది అదుపు చేశారు. మంటలకు పత్తి దగ్ధమై కాటన్ గోదాం కుప్పకూలింది. దీంతో కోట్లలో నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్లో రాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు ఆటోను, బైక్ను బలంగా ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు. మరో 4గురికి గాయాలయ్యాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 దంపతులు అక్కడక్కడే మృతి చెందగా మరొక కొంతమందికి గాయాలైనట్లు కూడా స్థానిక పోలీసులు అయితే చెప్పడం. ప్రస్తుతం ఎక్కడైతే ఘటన స్థలంలో కారు ప్రమాదం గురైన కారు వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ కారు ముందు భాగంలో చూడొచ్చు ఏ విధంగా పూర్తిగా నజుగుజు కావడం జరిగిందో, అంటే ఎంత తీవ్రతతో ఈ ప్రమాదం సంభవించిందో ఊహించడానికి కొంత భయంకరమైందని చెప్పొచ్చు. అయితే రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా స్థానికులు పోలీసులకు సమాచారం కూడా పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని అక్కడ ఉన్న ఎవరైతే
ఎవరైతే గాయాలు పాలు కావడం జరిగిందో వారి స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మృతి చెందిన ఎవరైతే దంపతులు మోనా తర్వాత దినేష్ అని సంబంధించి ఇద్దరు దంపతులు ఎవరైతే ఉన్నారో వారిని పోస్ట్ మార్టం కోసం అని చెప్పి ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన మోనాకు సంబంధించి గర్భవతిగా ఉన్నట్లు కూడా వారి కుటుంబ సభ్యులైతే పోలీసులకు అయితే వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ కారు డ్రైవింగ్ చేసిన ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేసిన పవన్ అనే వ్యక్తిని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతన్ని అదుపులో తీసుకొని అతనిపై కూడా దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులకు సమాచారం వచ్చిన వెంటనే అతన్ని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ మృతి చెందిన వారు ఎవరైతే మోనా తర్వాత దినేష్ ఎవరైతే ఉన్నారో వారు తాజా కొన్ని రోజుల కిందనే ఇతర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్కి చేరుకున్నట్లయితే పోలీసుల దర్యాప్తు తెలుస్తుంది. అయితే పుట్టినరోజు వేడుకల భాగంగానే నిన్న హైదరాబాద్కి వచ్చినట్లు తర్వాత 2 రోజుల కిందనే వాళ్ళు ఇద్దరు దంపతులు కూడా గోవా నుంచి తర్వాత ఇటు హైదరాబాద్కి వచ్చినారు. నిన్న వచ్చిన సమయంలోనే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా స్థానికులు ఇటు పోలీసులకు అయితే సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు కూడా ఇటు మోనా కానీ తర్వాత దినేష్ సంబంధించి కూడా ఇద్దరైతే మృతి చెందినతో కూడా వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్ చూస్తున్నాం. ఎక్కడైతే ప్రమాదం గురైన ప్రదేశంలో వారి రక్తం కూడా పూర్తిగా రోడ్డుపై పడడం అక్కడ ఉన్న స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా ఇటు అంబులెన్స్ కానీ తర్వాత పోలీసులు సరైన సమయానికి రాకపోవడంతో కూడా అతన్ని దినేష్ని కాపాడలేకపోయామని చెప్పి వారి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ మృతులు అయితే ప్రస్తుతం ఇద్దరు కూడా ప్రైవేటు సంబంధించి కూడా ఒక వ్యాపార ఉద్యోగులు చేస్తున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు.